జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. గతంలో కంటే భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ సత్తా చాటింది. బీఆర్ఎస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. అయితే బీఆర్ఎస్ సర్వేలు తలకిందులయ్యాయి. సెంటిమెంట్ పని చేయలేదు. ఇక కేటీఆర్ అహంకారం, హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే హితవు పలికారు. ఇక కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్, హరీష్ పోటీ పడుతున్నారని కూడా విమర్శించారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే గోండాగిరితో కాంగ్రెస్ గెలిచిందని అటు బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. దీనిపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా గౌతమ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విన్ అయింది. చాలా మటుకు స్టార్టింగ్ లో ప్రీ సర్వే కానివ్వండి, తర్వాత మీరు కూడా కొన్ని అంచనాలు చేసుకున్నారు. ఏ రకంగా చూసుకున్నా మీ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ఏ గెలుస్తుందని మీరు లెక్కలు వేసుకున్నారు. బట్ ఆ లెక్కలన్నీ తలకిందులయ్యి కాంగ్రెస్ అని చెప్పింది. యాజ్ యూజువల్ ఎగ్జిట్ పోల్స్ లో ఏ రకంగా వచ్చిందో అదే రకంగా మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా బయట అదే వచ్చింది. కాబట్టి ఏంటి అసలు మీ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏమై ఉంటాయి? మీకు, మన ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న, ఆన్లైన్లో ఉన్న విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. మేడం, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగిన తీరు ఇదంతా మనం పరిశీలిస్తే దొంగ ఓట్లు, దొంగ నోట్లు, రిగ్గింగు, రౌడీయిజము, అదేవిధంగా రకరకాల ప్రలోభాలతోని ఈరోజు ఎన్నిక జరిగింది. దాంట్లో నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది. రిగ్గింగ్తో, రౌడీజంతో, దొంగ ఓట్లతో, ఓట్ చోరీతో ఎమ్మెల్యే అయిన ఓట్ చోరీ ఎమ్మెల్యే నవీన్ గారికి ఉదయాన్నే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మీరు బైపోల్ని ఎక్కడికక్కడ, అంటే బీఆర్ఎస్ ఏదో ఆషామాషగా చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, అవాస్తవాలు చెప్తుంది అనడానికి ఏం లేదు. ఎందుకంటే సమాచార వ్యవస్థ గతం కంటే ఈరోజు చాలా చాలా పెరిగిపోయింది. ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం సమాచారం అందాలని అంటే చాలా సమయం పట్టేది, ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే. కానీ ఇక్కడ ఈ రోజులలో ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నిమిషాల్లోనే బయట ప్రపంచానికి వార్తలు తెలుస్తున్నాయి, సమాచారం వస్తుంది, అన్ని తెలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ జరిగిన పోల్ అంతా కూడా మీరు చూడండి, మొదటి నుంచి వాళ్ళు ఎక్కడా కూడా నిజాయితీగా, సక్రమమైన మార్గంలో ఓటింగ్ని ఫేస్ చేద్దాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ని ఫేస్ చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా బీఆర్ఎస్, మా కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. బీఆర్ఎస్ అది ముందు నుంచి చెప్తూ వస్తుంది. మేము ముందుగానే మా హరీష్ రావు గారి నాయకత్వంలో 20,000 దొంగ ఓట్లు వాళ్ళు ప్రిపేర్ చేశారు, ఇవి వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చాం మేము, ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు, అదేవిధంగా అప్రమత్తం చేయలేదు, అవి ఏంటో చెక్ చేయలేదు. ఇది 2 months బ్యాకే మేము చెప్పాం, కానీ ఎక్కడ కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా పోలీసుల కుమ్మక్కు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు మేము, మా నాయకులు ఎక్కడ పోటీలో లేని వాళ్ళు, తిరగని వాళ్ళు, తక్కలపల్లి రవీందర్ గారి ఇంటి మీదకి డబ్బులున్నాయని చెప్పేసి సోదాలు చేసి రైడ్స్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ అదే నవీన్ యాదవ్ గారి చుట్టుపక్కల అందరూ కూడా డబ్బులు పంచుతున్నట్టు ఇది ఓపెన్ గా చర్చ. ఇది మీరు నేను మాట్లాడుతున్నది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కడ రైట్స్ జరగలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు ఈసీ చాలా మౌనంగా ఉంది, ఎందుకు సైలెంట్ గా ఉండి ఈ విధంగా చేసింది? అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది ఈసీ. అదేవిధంగా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈ రకంగా చెయ్యటం కారణంగానే బీఆర్ఎస్ ఓటమికి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ కి బలమైన స్థానం. జూబ్లీ హిల్స్ అంటేనే బీఆర్ఎస్ కి ఒక బలం. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు ఇంత అంటే ఆల్మోస్ట్ 25+ మెజారిటీ ఓట్స్ అక్కడికి వెళ్ళిపోయాయి, 25K ప్లస్. ఈ లెక్కన చూస్తే అసలు లోపం ఎక్కడుంది? అభ్యర్థిలోనే ఉందా, లేదంటే పార్టీ స్ట్రాటజీస్ లో మిస్ అయిందా? ఎక్కడ మిస్ అయ్యారు? సునీత గారు, ఇక్కడ మేము స్ట్రాటజీ, అభ్యర్థి మిస్ అయినామని చెప్పేసి మేము అనుకోవట్లేదు మేడం. ఎందుకంటే మేము ఆల్రెడీ సిట్టింగ్ స్థానం మాది. అదేవిధంగా గోపీనాథ్ గారు అనివార్య మరణం తర్వాత, అకాల మరణం తర్వాత మేము అభ్యర్థిని ఇంకా మేము వేరే రకంగా ఆలోచించలేదు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలనేదే మా అధినాయకత్వము, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆలోచన చేసి పెట్టింది. అది ఆ దాంట్లో భాగంగానే క్యాండిడేట్ని ఎంపిక చేశాం.
ఎంపిక చేసిన తర్వాత మేము మొదట అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించాం. ప్రచారంలో కూడా మేము హైదరాబాద్లో వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి కానీ వ్యక్తిగత దూషణలకు కానీ మా పార్టీ మా నాయకత్వము అటు కేటీఆర్ గారు మొత్తం ప్రచారంలో కూడా చూడండి కేవలం హైదరాబాద్ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇక్కడ సిటీలో ముఖ్యంగా మేము జూబ్లీ హిల్స్ లో మేము అభివృద్ధి చేసింది ఏంది, మేము ఎందుకు ఓటు అడుగుతున్నాం, వాళ్ళు రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది మొత్తంగా చెబుతూ మేము ప్రచారం చేశాం. వర్కౌట్ కాలేదు కదా, కానీ అంటే ఇదే కావాలి. ఈ రోజు వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ అయితే మేము ఇవ్వలేదు ఒక పొలిటికల్ పార్టీగా. ఒకవేళ మేము కూడా తిట్ల దండకానికి తిట్ల పురాణానికి మేము కూడా తెరలేపితే ఇదే మీడియా ఇదే మేధావులు అందరూ కలిసి వాళ్ళు మాట్లాడినరు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు, వాళ్ళని తప్పుపడదాం, మీరు మాట్లాడతారా అని చెప్పేసి అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దాంట్లో మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా, మా కేటీఆర్ గారికి వ్యక్తిగత దూషణలు చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమండి. ఇక్కడ అభివృద్ధి కాదు, వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. ఏది 20,000 ఓట్లు ఒకటి పక్కన పెట్టేసుకున్నారు, దొంగ ఓట్లు ప్రిపేర్ చేసి. అదే విధంగా డబ్బులతో కొంత మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు, బహిరంగంగా బెదిరించి ఇంకొంచెం మేనేజ్ చేయాలనుకున్నారు. దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. మేము ఎక్కడా అటువంటి పనులు చేయలేదు. మేము పనులు చేయకుండా మేము కేవలం హైదరాబాద్ అభివృద్ధి మేము గతం నుంచి అదే చేశాము, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము. రేపు ఓడినా గెలిచినా మేము ప్రజలతోనే ఉంటామనేది ఖచ్చితంగా చెప్తూ వచ్చాం. కాబట్టి మేము ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజల వైపు, ప్రజలకు కావాల్సిన అంశాలు మా అధినాయకత్వం మా కేటీఆర్ గారు ప్రతి విషయంలో చెప్తూ వచ్చారు. మన దృష్టి డెవలప్మెంట్ మీద ఉండాలా, వ్యక్తిగత దూషణల మీద కాదు అని చెప్పేసి ఏదైతే తన మనసులో తను అనుకున్నారో, ఒకానొక దశలో రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినా మా కేటీఆర్ గారికి ఫోన్ చేసి నువ్వు మాత్రం మాట తూలొద్దు, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఏమన్నా మాట్లాడుతున్నాడు, మీరు తూలొద్దు అని చెప్పి సలహా ఇస్తే మా కేటీఆర్ గారు కూడా దాన్ని ఒబే చేసి అంగీకరించి ఎక్కడ ప్రచారంలో కూడా తులనాడలేదు, దుర్భాషలు ఆడలేదు, వల్గర్ లాంగ్వేజ్ ని వాడలేదు. మేమేమంటున్నామంటే ఈ రోజు అది వర్కౌట్ కాలేదు కదంటే ఇది ప్రజలంతా ఆలోచించాలి. అభివృద్ధికి తిరోగమనానికి మధ్య పోటీ జరగాలి, మంచికి చెడుకు మధ్య పోటీ జరగాలి. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు, ఎవరు ఎక్కువ అభివృద్ధి చేయలేదు, ఎవరికి ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఎవరు పరిపాలన చేశారని చెప్పేసి బేస్ చేసుకుని ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము అంటున్నాం. దాంట్లో భాగంగానే అట్లనే ముందుకెళ్తాం. ఇప్పటికైనా సరే రేపు రాబోయే ఏ ఎన్నికలైనా మా కేటీఆర్ గారి అభిమతం ప్రకారము తన కోరిక మేరకు మేము వల్గర్ లాంగ్వేజ్ ని వాడము. తప్పనిసరిగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము. ఆ ఎడ్యుకేట్ చేసి మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నిన్న రిజల్ట్ చూశారు. సో ఆల్రెడీ బీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానం అది 3 సార్లు అక్కడ జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేసింది బీఆర్ఎస్. అలాంటి ప్లేస్ లో కాంగ్రెస్ అంటే మాగంటి గోపీనాథ్ కి 16,000 మెజారిటీ ఉండేది ఓటు, ఇప్పుడు ఆ మార్కును దాటేసి ఏదైతే నవీన్ యాదవ్ రీచ్ అయిపోయారు, కొత్త మెజారిటీ మార్క్ ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎందుకు బీఆర్ఎస్ మైనస్లు ఏంటి అండ్ కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్లు ఏంటి, ఏం కలిసి వచ్చాయి అనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, హైదరాబాద్ లో అర్బన్ ఓట్లు మళ్ళీపోతున్నాయి అనుకోవచ్చా? కాంగ్రెస్ బలపడుతుందా మెల్లిమెల్లిగా? ఈ ఎఫెక్ట్ 2028 ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? 2028 ఎన్నికలకు దీనికి సంబంధం లేదండి. ఏ ఎన్నిక ఆ ఎన్నికకే జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే ఉప ఎన్నికలు జనరల్ గా ప్రభుత్వానికి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఉపయోగించుకున్నటువంటివి కూడా ఉంటాయి ఉప ఎన్నికలు. ఆ సందర్భంలో జరిగే ఎలక్షన్ కమిషన్ తీరు కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ బై ఎలక్షన్ లో మొత్తం ఎలక్షన్ నిర్వహణలో విఫలమైనటువంటిది స్వయం ప్రతిపత్తి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందింది. ఎన్నికల కమిషన్ లాగా వ్యవహరించలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అన్నటువంటిది నిజం చేశారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతోటి బీజేపీ గెలుస్తుంది, ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థలాగా వ్యవహరిస్తుంది అని విమర్శ చేశారు. కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు అనుబంధ సంస్థ అయినటువంటి బీజేపీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషను ఇక్కడ పూర్తిగా చేతులు ఎత్తేసింది, అధికార పార్టీకి సహకరించినట్టు కనిపించింది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్ 2023 జనరల్ ఎలక్షన్ చూసుకున్నా, అంతకుముందు జరిగినటువంటి మునుగోడు బై ఎలక్షన్ చూసుకున్నా, మునుగోడు బై ఎలక్షన్ లో జరిగినటువంటి సందర్భంలో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ని మార్చి ఇంకో రిటర్నింగ్ ఆఫీసర్ కు ఎన్నికలు నిర్వహించే బాధ్యత అప్పగించినటువంటిది ఉన్నది.
ఇక్కడ జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి దాంట్లో అనేక ముందు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి కార్డులు వస్తున్నారు, ఓటర్ కార్డులే ఓ ప్రైవేట్ అభ్యర్థి పంచుతున్నారు అన్నటువంటిది దృష్టికి వచ్చినా గానీ ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల రోజు విపరీతంగా దొంగ ఓట్లు పడుతున్నటువంటి మనం కళ్ళారా చూసినాం కూడా. మనం జర్నలిజంలో ఎన్నో సార్లు ఈ ఎన్నికల కవరేజ్ చేసినటువంటి ఉన్న సందర్భం చూశాను. కానీ ఈ ఎలక్షన్ లో దొంగ ఓట్లు, ఈవీఎం మిషన్లు వచ్చిన తర్వాత దొంగ ఓట్లు అనేది రెగ్గింగ్ అనేది దొంగ ఓట్లు, మనిషి వేరే మనిషి వచ్చి ఓటేయడం అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, ఆ మనిషి కాకపోయినా ఓటుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు డిమాండ్ చేయాల్సింది ఏంది, వెబ్ కాస్టింగ్ చేసిరు కదా, ఆ వెబ్ కాస్టింగ్ సంబంధించింది తెలంగాణ ఎన్నికల్లో బయట పెట్టండి. రోజు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ ఇది డిమాండ్ చేసి ప్రజల ముందు పెడితే నమ్మొచ్చు. ఎందుకంటే కర్ణాటకలో రాహుల్ గాంధీ పోయి 1,00,000 ఓట్ల దొంగ ఓట్లు వేసుకొని బీజేపీ గెలిచింది ఒక నియోజకవర్గంలో అని పీపీటీ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఈ అంశాలు ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ చేతులెత్తేయడము, ఒకవైపే చూడడం అనేది ఇది ఆశ్చర్యకరం. ఇది ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యం పరడవిలాన్ని కోరుకునే వాళ్ళకు ఇది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన వివక్షతో కూడినటువంటి ఎన్నికల కమిషన్ ఉండకూడదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో జరిగిన ఒక ఉప ఎన్నికకు సంబంధించి జస్ట్ డబ్బులు పంచుతున్నారని వార్తలు ఇవి రాగానే ఎన్నికలను 4 నెలలు వాయిదా వేసినటువంటి సందర్భం ఉంది, బై ఎలక్షన్. అందుకే బై ఎలక్షన్ నిర్వహణలో పూర్తిగా ఎన్నికల కమిషన్ వన్ సైడ్ తీసుకున్నది. అందుకే ఈ ఎలక్షన్ దీని ద్వారా ఏమైంది, ఓట్లు ఐడి కార్డులు తయారు చేసుకొని దొంగ ఓట్లు వేసినటువంటి సందర్భం కల్లారా చూసినటువంటిది, కనిపించినటువంటిది. బ్యానర్లు కూడా పెట్టి ఓటర్ కార్డులు పంచినటువంటిది, బహిరంగ సభలకు తీసుకొచ్చినట్టు షేక్పేటలో కానీ ఆటోలలో తీసుకొచ్చారు. ఫంక్షన్లలో కొంతమంది మొత్తం ఫంక్షన్లలో వీళ్ళని ఓటర్లను పెట్టి ఒకరి ప్లేస్ లో ఇంకోళ్ళని ఓటు వేయించినటువంటి సందర్భం ఉంది. ఇంత బహిరంగంగా నాన్ లోకల్స్ అక్కడే ఉన్నారు, అక్కడనే డబ్బులు పంచినటువంటి సంఘటనలు కనిపోయినాయి. డ్రోన్లు పెట్టారు, 150 డ్రోన్లు పెట్టి ఇంకు మారుస్తుంటే ఏలికి పెట్టినటువంటి ఇంకు మారుస్తున్నటువంటి విజువల్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు దొరికిన ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. ఇది ఎన్నికల కమిషన్ వైఫల్యం పూర్తిగా. ఎన్నికల కమిషన్ ఇంత అరాచకమైనటువంటి ఎన్నికల నిర్వహణ చూడలేదు. అందుకే దేశంలో కావచ్చు, రాష్ట్రంలోనైతే బై ఎలక్షన్స్ భవిష్యత్తులో ఏది జరిగినా ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని అరాచకాలు చేసైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ఇదే కన్వెన్షన్, ఇదే సంప్రదాయము రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఒకటి విజయ్ గారు మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కాంగ్రెస్ కి అసలు గెలిచే అవకాశాలు లేవు, కేవలం ఈసీ ద్వారానే, ఈసీ ఏదైతే నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ రోజు కాంగ్రెస్ గెలిచిందని అని అంటున్నారా? నేను ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందా బీఆర్ఎస్ ఓడిపోయిందా అని కాదు, ఎన్నికలు జరిగినటువంటి తీరుతోటి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ప్రజాస్వామ్య స్వేచ్ఛగా ఒక దొంగ ఓట్లు వేసినటువంటి సందర్భం. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చెప్తున్నారు బీజేపీ అనేది దొంగ ఓట్లతోటి అధికారంలోకి వచ్చిందని. మరి అదే ఇక్కడ ఆ సూత్రాలను రాహుల్ గాంధీ చెప్పే సూత్రాలను ఇక్కడ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనుసరించింది అనేది నేను చేస్తున్న. అందుకని అనుసరించడానికి ప్రభుత్వానికి సహకరించింది అనేది కేంద్ర రాష్ట్రం. ఎందుకు బీజేపీకి అనుబంధ సంస్థ అంటున్నారు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ అనేది. ఆ అనుబంధ సంస్థ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించిందా లేదా ప్రభుత్వానికి సహకరించిందా? ఎందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోయింది? మనం కళ్ళారా చూసినటువంటి అనేక బై ఎలక్షన్ లో చూసినాం. జనరల్ ఎలక్షన్ లో కూడా జస్ట్ రిజల్ట్ వస్తుంటే డీజీపీ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసినందుకు డీజీపీని ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భం చూసినాం. ఎన్నికలను వాయిదా చేసినటువంటి చూసినాం ఎన్నో సందర్భాల్లో. ఇక సెషన్ ఉన్నప్పుడైతే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు, భక్తి లేదు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఏదొచ్చినా ప్రభుత్వాలకు అనుకూలంగా లేదా పైనుంచి సూచనలు వచ్చినట్లయితే కామ్ గా ఉండడం అనేది ఒక వివక్షతో కూడినటువంటి ఇది మంచిది కాదు ఒక రాజ్యాంగం. ఒకటి మన స్టార్టింగ్ లో మీరు అన్నట్లు సరే ఏదైతే ఓటర్ లిస్టులు అవన్నీ వచ్చినప్పుడే బీఆర్ఎస్ ఒక పాయింట్ లేవనెత్తింది. 20,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈసీ కూడా రియాక్ట్ అయింది. అన్ని కూడా పకడ్బందీగా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడాలి మరి? అదే కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కుదరదు కదా ఎలక్షన్ కమిషన్ కి. ఎమ్మటే ఎన్నికలు వాయిదా అట్లాంటిది వచ్చినప్పుడు ఒక్కటి ఉన్నా ఎమ్మటే వాయిదా వేయాలి, రద్దు చేయాలి. విశాఖపట్నంలో జస్ట్ డబ్బులండి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంచెం డబ్బులు మంజూరు అని తెలిస్తేనే 3 నెలలు వాయిదా చేసి ఎలక్షన్ నెక్స్ట్ నిర్వహించారు. దెబ్బకు భయం అవుతుంది కదా పొలిటికల్ వాళ్ళకు, రౌడీలకు ఇట్లాంటి పనులు చేయాలంటే. ఎన్నికల వాయిదా వేస్తే రాజకీయ పార్టీలో కూడా పై నాయకత్వం అంతా ఒక దగ్గర పెట్టుకుంటారు ఎన్నికల కమిషన్ కి సంబంధించి. మనం కళ్ళ ఎట్లుంటారని మనం ఈ సందర్భం చూసినటువంటి మొత్తం నాన్ లోకల్స్ ఎట్లా ఉండి డబ్బులు పంచారో చూశాం కదా కళ్ళారా. మరి డ్రోన్లు ఎందుకు పెట్టి 150 డ్రోన్లు పెట్టారు. ఇవన్నీ ఏంటంటే నామకే వాస్తిగా చేసింది ఎన్నికల కమిషన్. బై ఎలక్షన్ ను ఉత్త నామకే వాస్తిగా చేసినటువంటిది కనిపించింది. ఇది కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఒక తీరుగా వ్యవహరిస్తుంది, అధికారం లేకపోతే ఇంకోతారు. రాహుల్ గాంధీ మరి దేశం అంతా బల్పం కట్టుకొని తిరగదు ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అంశం మీద. ఎన్నికల కమిషనే ఈ ఎలక్షన్ ఫెయిల్యూర్ చేసింది. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో ఫెయిల్ అయినటువంటి సంస్థ ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విషయంలో. బిఫోర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్, ఆఫ్టర్ ఇక ఎక్కడ జరిగిన బై ఎలక్షన్ అనేది మాత్రం ఇది ఒక కన్వెన్షన్. ఎందుకంటే అందరు చూసి ఈ కన్వెన్షనే ఫాలో అవుతారు, ఈ సంప్రదాయమే రేపు భవిష్యత్తులో ఫాలో అవుతారు. బూతులను గీతులను దొంగోట్లు ఎట్లేసుకోవచ్చు ఇక కరెక్ట్ తెలుసు. ఎన్నికల కమిషన్ చూడకుండా ఉన్నట్టయితే ఏ అరాచకం చేసినా సంబంధం లేదనే విధంగా ఈ ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇది భవిష్యత్తులో ఇదే కొనసాగుతుంది. ఓకే, ఎస్ గౌతమ్ గారు ఏం చెప్తారు? ఇంకొకటి మైనార్టీ ఓట్ల గురించి మాట్లాడితే అక్కడ పూర్తిగా ఎంఐఎం మద్దతు తెలిపిన తర్వాత కంప్లీట్ మైనార్టీ బేస్ ఓట్లు అన్ని కూడా అటు కాంగ్రెస్ కి వెళ్ళాయి. సో మైనార్టీ బేస్ మొత్తం బీఆర్ఎస్ కోల్పోయినట్టేనా? అండ్ ఇంకొకటి విజయ్ గారు అన్న మాటలని కూడా మీరు ఏకీభవిస్తున్నారా? అయితే నేనేమంటున్నానంటే విజయ్ గారు ఏదైతే ఈసీ విషయంలో ఎనలైజ్ చేసి చెప్పారో ఇది 100కు 100% కరెక్ట్ అండి. అదేవిధంగా అక్కడ ఉన్న ముస్లిం ఓట్లుకు దూరమైనట్టుగా ఏం లేదండి. మాకు 70,000 ఓట్లు ఈరోజు వస్తే దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, మాకు అందరూ ఉన్నారు. అందరి ఓట్లు కూడా మాకు పడ్డాయి. దీంట్లో ఎక్కడ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దొంగ ఓట్లు వెయ్యటానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ చేసింది, ఆ ప్రిపేర్ చేసిన దానికి ఈసీ ఏ విధంగా ఒత్తాస పలికింది, దానికి పోలీసులు ఎట్లా సమర్థవంతంగా వాళ్ళకి సపోర్ట్ చేశారనేదే ఇక్కడ చూడాలి. మొత్తంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని ఈసీ విఫలం, పోలీసు సఫలం. కానీ ఒక పాయింట్ అండి, సరే మీరు అప్పుడు కంప్లైంట్ చేస్తారు, ఈసీ రియాక్ట్ అయ్యింది. ఈసీ రియాక్ట్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఆ పాయింట్ ని గట్టిగా మీరు నొక్కలేదు, ఎక్కడ కూడా దాని గురించి మళ్ళీ మీరు ఎలక్షన్స్ బిజీలో మీరు పడిపోయారు. లేదు ఇది నిజంగానే ఈ 20 ఓట్లకు సంబంధించి మీరు ఎందుకు గట్టిగా ఫైట్ చేయలేదు, ఆ ఫేక్ ఓట్లకు సంబంధించి మీరు ఫైట్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో కదా. అట్లా కాదు మేడం, మేము వీడియోలతో సహా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం. ఇగో ఇక్కడ ఆగిపోలేదు, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మేము అడుగుతూనే ఉన్నాం. ఈసీ ఎక్కడా స్పందించలేదు. స్పందించకపోగా అంతా సక్రమంగా ఉందని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చింది. సర్టిఫికెట్ ఇచ్చే కంటే ముందు ఏం వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేశారు, మేము ఇచ్చిన దాని మీద కాన్సెప్ట్. నేను ఒకటి చెప్తాను మేడం. జూబ్లీ హిల్స్ లో సంస్కృతి అపార్ట్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ సంస్కృతి అపార్ట్మెంట్ లో 43 ఓట్లు ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే మేము ఫేక్ గా చెప్పలేదు, ఈసీకి దృష్టికి తీసుకుపోవడానికి మేము ఫేక్ గానో లేకపోతే క్రియేట్ చేసే చెప్పలేదు. వాస్తవ పరిస్థితులు ఆ సంస్కృతి అపార్ట్మెంట్ 43 ఓట్లుంటే ఆ సంస్కృతి అపార్ట్మెంట్ కట్టింది 6 నెలల క్రితం. దాంట్లో వచ్చింది కట్టిన తర్వాత ఆక్యుపేషన్ కి వచ్చింది ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 16-17 ఇండ్లు ఉన్నాయి దాంట్లో, ఫ్లాట్స్. కానీ దాంట్లో ఉన్నదంతా 4 ఫ్యామిలీసే ఉన్నాయి. 4 ఫ్యామిలీస్ కూడా అక్కడ ఓటర్స్ కాదు. సుమారు 20 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్న వాళ్ళు చెప్పారు ఈ లిస్టులో ఎవరు లేరు అని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్లకు ఎవరు లేరు, ఈ బిల్డింగ్ లో ఎవరు లేరు. అక్కడ వాచ్మెన్ గా పనిచేసిన వాళ్ళు లేదా ఇస్త్రీ పని చేసుకుంటున్న వాళ్ళు అనేక మందికి అడిగి చెప్తే వాళ్ళ ఓటర్ అక్కడ ఉన్నా వాళ్ళు ఇంకెక్కడైనా రెంట్ ఉండొచ్చు కదా, అక్కడే ఉండాలని రూల్ ఏముంది. నేను అదే అంటున్నా మేడం, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఇక్కడుండి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత లేదా ఎవరికి? ఈసీకి. వాళ్ళు ఎవరు కూడా 20 సంవత్సరాల నుంచి మేడం, ఈ రోజు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో పోయారు, ఒక 4 సంవత్సరాల క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఎక్కడికో పోయారు, లేదా అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు ఈ నియోజకవర్గం కాకపోతే ఆ నియోజకవర్గంలోనన్నా ఓటర్ నమోదు చేసుకోవాలి, లేదా ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంచుకోవాలి, వేసుకోవాలి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. వాళ్ళు ఎవరో తెలియదు, ముక్కుమొహం తెలియదు, వాళ్ళ పేర్లన్నీ ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నాయి. 20 ఏళ్ల కింద అంటే 3 సార్లు గెలిచిన దాంట్లో మీరు కూడా ఉన్నట్టే కదా. నేను ఉదాహరణ కూడా అంటే బీఆర్ఎస్ కూడా అప్పుడు మీ హయాంలో కూడా దొంగ ఓట్లు ఉన్నట్టే కదా. మా హయాంలో దొంగ ఓట్లు కాదు. ఒకవేళ దొంగ ఓట్లు ఉంది అని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తే ఈసీ పట్టించుకోకపోతే తప్పు. ఇక్కడ విషయము మేమేమంటున్నాము, అక్కడ ఉన్నాయని చెప్పి మేము బయటకు తీసినాము.
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకో ఎలక్షన్స్ కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఏదైనా కాంగ్రెస్ పార్టీ చెప్తే అది ఈసీ పట్టించుకోకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? మాకు సంబంధం లేదు కదా. అది చూడాల్సిన వ్యవస్థ ఎవరు చూడాలి? ఈసీ చూడాలి. అవునా కాదా? మేమిచ్చాము, అవునా కాదా? ఫీల్డ్కి వెళ్ళారా, చెప్పారా? అంటే అంతిమంగా అంటే చూడాల్సింది, న్యాయం చేయాల్సింది ఎవరు? ఈసీ. ఈసీ దగ్గరనే ఒక జాగ్రత్త లేదు, భద్రత లేదు. అది ఒక వెన్నెముక లేని సంస్థగా ఈరోజు ఈసీ ఉంది. అదేవిధంగా ఈసీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బైపోల్ ద్వారా జూబ్లీ హిల్స్ లో. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని వివస్త్రం చేసింది జూబ్లీ హిల్స్ లో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంకనాకడానికే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉందాము, ప్రజలకు అనుకూలంగా ఉందాము, ప్రజల్ని గెలిపిద్దాము, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని చెప్పేసి ఎక్కడా ఈసీ అనుకోలేదు. దానికి అనేక ఉదాహరణలు చూపిస్తా. మా వాళ్ళు 4 కనబడితేనేమో అక్కడి నుంచి తరిమేశారు పోలీసులు. అదేవిధంగా వాళ్ళు 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 100 మంది ఉన్నా కానీ వాళ్ళకి ఏమనకుండా అక్కడ చుట్టుపక్కల పోలింగ్ టైంలో కూడా గూగుల్ పేలు చేసుకుంటూ చుట్టుపక్కల జేబులలో డబ్బులు పెట్టుకొని పంచుకుంటూ ఉంటే పోలీసులు వాళ్ళని ఏమనలేదు. మా వాళ్ళు కనీసం నిలబడితే అక్కడ నుంచి తరిమేశారు. అంటే ఇది దేనికి సంకేతం? పోలీసులు ఎవరికి వత్తాసు పలికినరు? ఈసీ ఎవరికి వత్తాసు పలికింది? అంటే ప్రజాస్వామ్యం మీద ఈసీకి నమ్మకం లేదా? దాన్ని సక్రమంగా కొనసాగించాలని చెప్పేసి అనుకోవట్లేదా? అనుకోకపోతే ఎందుకు ఈసీ ఉండాలి? ప్రజాస్వామ్యం ఎందుకు? ఇంకా వాళ్ళకే ఇచ్చేసాయి. అది నేను మా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకోటి కాదు, అది ఏ పార్టీ అట్లా చేసినా దాన్ని ఒప్పుకోవద్దు. మేము కూడా గతంలో, ఈ రోజు మీరు ఇంత అంటున్నారు. సునీత గారు ఒక్క నిమిషం, నేను ఏమంటున్నానంటే మేము సంవత్సరం క్రితము కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఫేస్ చేశామండి. మేము ఇంత బలంగా ఈ రకంగా దొంగ ఓట్లు ఉన్నాయని, రిగ్గింగ్ జరిగిందని, లేకపోతే దొంగ ఓట్లతోనే వాళ్ళు గెలిచారని చెప్పేసి మేమేం కంటోన్మెంట్ లో ఆపాదించలేదు. ఆ రోజు ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగిన ఎలక్షన్స్ మేము దాన్ని యాక్సెప్ట్ చేశాం, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాం, మా ఓటమిని యాక్సెప్ట్ చేశాం. సరే గెలిస్తే తప్పేం లేదు. అట్లా నీతిగా నిజాయితీగా ఇక్కడ కూడా గెలిస్తే మేము స్వాగతిస్తాం. మేము స్వాగతించాలని చెప్పేసి అనడానికి లేదు. మీరు ఎక్కడా కూడా నిజాయితీ లేకుండా నిజంగానే మీరు గెలిచే అవకాశాలే ఉంటే ఈ దుర్మార్గాలకు ఎందుకు పాల్పడినట్టు? ఈసీ దానికి వెన్నెముకగా ఎందుకు మారినట్టు? అదేవిధంగా బెదిరింపులు ఎందుకు చేసినట్టు? ఓపెన్ గా ప్రజలు నీకు అనుకూలంగా ఉంటే, ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనులకు మెచ్చుకొని ఉంటే, అసలు అభివృద్ధి పనులు చేసిందే లేదు, ఒకవేళ మెచ్చుకున్నది మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని అనుకుంటే, బహిరంగ బెదిరింపులకు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎందుకు బెదిరించారు? రేషన్ రాదని, లేకపోతే సన్న బియ్యం రాదని. కనుక్కుందాం. కాంగ్రెస్ నుంచి నుమన్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎస్ నుమన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గౌతమ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇందాక వాళ్ళ వర్షన్ మేము తీసుకున్నాం. సో వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి, కాంగ్రెస్ గెలిచింది కదా. థ్యాంక్ యూ మేడం. ఇన్ యువర్ ప్రీవియస్ డిబేట్స్ లో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మా మెజారిటీ అనేది 30,000 కి తగ్గదు అని చెప్పేసి, ఇఫ్ యూ రీకాల్. ఆల్మోస్ట్ అక్కడికే వచ్చింది. కాబట్టి యునో నా అంచనా ప్రకారం ఎలక్షన్ హాస్ హ్యాపెండ్. కానీ ఓకే, ఈ విషయంలో సరే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ బీఆర్ఎస్ కానీ వీళ్ళు మాత్రం పూర్తిగా దొంగ ఓట్లు జరిగాయి, దొంగ ఓట్లు పడ్డాయి, రిగ్గింగ్ జరిగింది, ఫేక్ ఓట్సే ఉన్నాయి. మేము ముందు నుంచి కూడా 20,000 ఓట్లు పై వరకు ఫేక్ ఓట్స్ ఉన్నాయి, ఈసీకి కంప్లైంట్ చేశాం. ఈసీ పూర్తిగా కాంగ్రెస్ కి వత్తాసు పలికింది. ఈసీ ఫెయిల్ అయిపోయింది, పోలీసులే ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. కంప్లీట్ గా ఇది కాంగ్రెస్ కంప్లీట్ గా గేమ్ ఆడింది అని చెప్పేసి కూడా మీ పైన ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ నిజంగానే దొంగ ఓట్లా ఏంటి, ఏం చెప్తారు? ఈసీ ఫెయిల్ అయిందా ఇక్కడ? ఎసెన్షియలీ మనం చూసుకుంటే ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ కండక్ట్ ద ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ గా వాళ్ళు కండక్ట్ చేయాలా. వారి యొక్క డ్యూటీస్ 3 డ్యూటీస్ ఉన్నాయి. వారు సూపర్వైజ్ చేయాలా, వారు కంట్రోల్ చేయాలా, వారు డైరెక్ట్ చేయాలా. ఇది రాజ్యాంగం ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి అనుగుణంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన యొక్క బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ బై ఎలక్షన్స్ అనేవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు వీరేమంటున్నారండి, ఓట్లు దొంగతనం చేసినారు, ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, బోగసింగ్ జరిగింది అనే నిందలు అపనిందలు మా మీద వేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నా, మీ దగ్గర లిస్ట్ వచ్చినప్పుడు 4,07,000 ఓట్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు 407 బూత్లు ఉన్నాయి అన్నప్పుడు మిమ్మల్ని కూడా మీటింగ్ పిలిచిండ్రు కదా, మీ రిప్రజెంటేషన్ వారు కూడా వచ్చిండ్రు కదా.
సుదర్శన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర మీ వాళ్ళు కూడా వచ్చి అక్కడ కలిసిండ్రు కదా, అభ్యర్థనలు ఏమైనా ఉంటే ఏం చేసిండ్రు అని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఈ రోజు మీరు రీజన్స్ వెతకడానికి, ఈ రోజు మీరు ఒక రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మెషినరీని వాడిండ్రు అని చెప్పేసి చెప్పడానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ జరిగినాయి. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మద్యం ఏరులై పారింది, డబ్బులు విచ్చలవిడిగా పంచిండ్రు, అప్పుడు ప్రతి ఒక్కటి మీరు వాడుకున్నారు కాదా? ఇది మన దగ్గర వీడియోస్ లేవా? ఇవి ఒక్కొక్క ఎలక్షన్, మునుగోడు ఎలక్షన్ 1000 కోట్లు అని చెప్పిండ్రు, హుజురాబాద్ ఎలక్షన్ 300 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎక్కడైనా సరే 100 కోట్ల గురించి మాట్లాడుతున్నారా అండి? అంటే మీరు చెప్తున్నట్లు అంటే గతంలో వాళ్ళు చేసిరు, మేము చేస్తాము, డబ్బులు విచ్చలవిడిగా ఏరలే పారింది వాళ్ళ హయాంలో, ఇప్పుడు మీ హయాంలో కూడా అదే పారుతుందని చెప్పేసి అంటున్నారా? అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరగలేదు అని అంటున్నా నేను. జరిగింది అని చెప్పేసి అంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ చాలా పకడ్బందీగా చేశారు. ఈవెన్ బూత్ లోపలికి వెళ్లే ముందు కూడా మీ వాళ్ళు మీ ఏజెంట్ల దగ్గర పాకెట్స్ లో గూగుల్ పే, ఫోన్ పే స్కానర్లు అప్పటికప్పుడు డబ్బులు పంపడాలు, జేబుల్లో డబ్బులు పెట్టుకొని డబ్బులు ఇచ్చి మరీ లోపలికి పంపించారని చెప్పేసి కూడా అన్నారు. మనం ఒక్కసారి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్ మనం అర్థం చేసుకుందాం మేడం. పోల్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా వాడిన ఏదైతే అంటున్నారో 100% కరెక్టే. అది 100% పోల్ మేనేజ్మెంట్ చాలా బ్రహ్మాండంగా వాడిದ್ರು. మీరు పోల్ మేనేజ్మెంట్ చేయలేదు, మీరు ఓట్లని దొంగతనం చేసిర్రు అంటున్నాం మేము. మీరు దొంగతనం చేసిర్రు రోమన్ గారు. ప్లీజ్, నేను స్టూడియోలో లేను, రండి, దాంట్లో ఏముంది సార్, మీరు వస్తే బాగానే ఉంటది కదా. మీరు లేరనే బాధపడుతున్నాం మేము, మీరు లేరని మేము బాధపడుతున్నాం. మీరు నైతిక విజయం మాదే, మీరు ఏ రకంగా మాట్లాడినా మీరు అనైతిక విజయము. మీ అంతరాత్మ మీకు చెప్తుంది దొంగ ఓట్లతో గెలిచినామని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మీరు ఫిజికల్ గా బాగా సంతోషపడుతున్నారు కానీ అంతరాత్మ మీకు చెప్తుంది మనం అనైతికంగా గెలిచినాము, దొంగ ఓట్లతో గెలిచినామని చెప్పేసి అందరికీ తెలిసిందే. ప్లీజ్ అర్థం చేసుకోండి, పోల్ మేనేజ్మెంట్ గురించి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో 100% చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేము పోల్ మేనేజ్మెంట్. ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? పోలింగ్ బూత్ కి ఒక ఓటర్ మహాశయుడిని ఐడెంటిఫై చేసి, ఓటర్ మ్యాపింగ్ చేసి, వారి అడ్రసెస్ ఐడెంటిఫై చేసి, వారిని పోలింగ్ బూత్ దాకా బూత్ ఏజెంట్ తీసుకొచ్చి బూత్ ఏజెంట్లు ఓటు వేయించుకున్న దాన్నే పోల్ మేనేజ్మెంట్ అని అంటారండి. నేను అనేది అదేనండి, మా ఏజెంట్లు సక్రమంగా పనిచేశారు కాబట్టి ఈ ఫలితాలు వచ్చాయి. సరే, ఇప్పుడు మీరు మా మీద చెప్పొచ్చు, మీరు ఇట్లా ఎందుకు చేసిండ్రు, అట్లా ఎందుకు చేసిండ్రు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారండి. మీరు అంటున్నారండి మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా చైర్మన్లు అక్కడ పనిచేసిండ్రండి. మీ మాజీ ఎమ్మెల్యేలు లేరా అండి? మీ మాజీ ఎమ్మెల్యేలు తిరగలేదా అండి? మీ మాజీ మంత్రులు తిరగలేదా అండి? మీ మాజీ చైర్మన్లు తిరగలేదా అండి? మీరు ఎందుకంటే ఈ రకంగా మాట్లాడతారు? మీరు నోమన్ గారు, మీరు విషయాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు నేనేమంటున్నానంటే మీరు మాట్లాడండి. మీరు తిరగలేదని మేము తిరిగినాము, ఎలక్షన్ టైంలో తిరిగినాము. ఒక్కసారి ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత పోలింగ్ కు 48 గంటల ముందు మీ వాళ్ళు ఎవరు ఉండొద్దు, మా వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటున్నాం మేము. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? మీకు ఎందుకు వక్తాసు పలికింది? మీ బట్టి విక్రమార్క గారు, లేకపోతే మల్లు రవి గారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఎందుకు ఇచ్చేసి మీరు పోల్ మేనేజ్మెంట్ చేసుకోండి, తప్పేముంది? మీరు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటారా లేకపోతే ప్రజా కాళ్ళు ముక్తారా? తప్పేం లేదు. వినయ్ భాస్కర్ వీళ్ళందరూ క్యారెక్ట్ తెచ్చిర్రని నేను అడుగుతున్నా. నేను వీళ్ళు జూబ్లీహిల్స్ ఎందుకు తిరుగుతున్నారని నేను అడుగుతున్నా. నేను ఈ రకంగా మాట్లాడకండి. ఏ సమయం ఏది? ఎలక్షన్ ప్రచారంలో అందరూ తిరిగారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రచారం ముగిసిన తర్వాత ఎందుకు ఉన్నారు అని అంటున్నాం మేము. ప్రచారం ముగిసిన తర్వాత 48 అవర్స్ ముందు ఎందుకు ఉన్నారు అనేది మా ప్రశ్న. దాని గురించి నేను క్లారిటీ తీసుకుంటా. నుమన్ గారు, ఆయన మీరు చెప్తున్న ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఎలక్షన్స్ టైంలో మేము తిరిగాము. 48 గంటల తర్వాత ఎలక్షన్స్ కి 48 గంటలకు ముందు మా వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ ఎవరు లేరు. మీ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? బట్టి గాని వీళ్ళందరూ నిజమే కదా, కొంతమంది కనిపించారు ఆ టైంలో, ఎలక్షన్స్ టైంలో కనిపించడం అయితే జరిగింది. దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు పేర్లు నోట్ చేసుకోండి. నేను తప్పుడు సమాచారం అని మీకు తెలిస్తే నేను మీకు డేటాతో పాటు తీసుకొచ్చి ఇస్తాను. నేను ఫోటోస్, వీడియోస్, వారి యొక్క ఫోన్ కోఆర్డినేట్స్ తో పాటు చెప్తాను. నేను ఆమెర్ షకీల్, ఆర్మూర్ పాండు, జీవన్ రెడ్డి, అక్కడ మెతుకు ఆనంద్, రైట్, వీళ్ళందరూ ఏడ నుంచి వచ్చిండ్రని చెప్పేసి నేను అడుగుతున్నా. వినయ్ భాస్కర్ ఎక్కడి నుంచి వచ్చిండని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఆ రోజు పోలింగ్ డే రోజు వీళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కాదా అండి? వాళ్ళకి సోయి లేదా అండి? ఎందుకండి ఇట్లా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. అంటే
వాళ్ళ దగ్గర సోషల్ మీడియా ఉంది కాబట్టి 2 కోట్లు ఇచ్చేసేసి ఆ తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియాని నడుపుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడితే పద్ధతి కాదు కదండి. తెలంగాణ స్క్రైబ్ నడిపినట్ట, తెలంగాణ స్క్రైబ్ నడిపినట్ట, నోబల్ గారు తెలంగాణ స్క్రైబ్ నడిపినట్ట చెప్పండి. తెలంగాణ స్క్రైబ్ లో వచ్చే ఒక్క వార్త అన్న శాంటిటీ ఉంటుందా? మీరు నడుపుతున్నది, మీరు దొంగతనంగా నడుపుతున్నది, వెనక నుంచి నడుపుతున్న తెలంగాణ స్క్రైబ్ గురించి ప్రపంచానికి తెలియదా, ప్రజలకు తెలియదా? మీరు తెలుగు స్క్రైబ్ గురించి మాట్లాడేమన్నట్టు ఇది కాదు. నేను మీరు దొంగ ఓట్లు వేసిండ్రు అని చెప్పడానికి, ఇగో దొంగ ఓట్లు వేయడానికి ఇగో నేను ఉదాహరణలతో సహా చూపిస్తా. ఇగో నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా. మీరు ఇగో చిన్న చిన్న పిల్లలతో దొంగ ఓట్లు వేయించారు చూడండి, కావలిస్తే చూడండి కదా. నేను వీడియో పంపించాలా, మీ నంబర్ పంపించండి, నేను పంపిస్తా. మీరు చూడండి మేడం, చిన్న పిల్లలు, ముస్లింస్ 4 పిల్లలు ఉన్నారు, అదే విధంగా ముస్లిం మహిళలు ఉన్నారు, ఏడానికి పోయిండ్రు. మీరు దొంగ ఓట్లతో గెలవలేదు అని చెప్పండి. అదే విధంగా మాకు ఓట్లు పడతాయని అనుకున్న ఓట్లని మీరు పడకుండా ఎట్లా చేసినా కూడా మా ఏజెంట్ ట్రాన్స్పరెంట్ దీనికి ఎలక్షన్ కమిషన్ వత్తాసు పలుకుతారా? పోలీసులు మీకు వత్తాసు పలుకుతారా? మీ ఎలక్షన్ మీరు కంటోన్మెంట్ లో లాగా ఎందుకు ఫ్రీ అండ్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకు ఫైట్ చేయలేదు? ఈ రోజు అట్లా ఫైట్ చేయకుండా ఈ రోజు దొంగతనంగా ఓట్లు వేసినంత మాత్రాన మీరు మీ విజయం అయిపోతుందా? మీరు ఫేక్ ఓట్లతోని, దొంగ ఓట్లతోని, రిగ్గింగ్ తోని, రౌడీజం తోని మీరు గెలిచారు కాబట్టి మీరు నైతికంగా ఈ రోజు ఓడిపోయినరు. మీ నైతిక విజయం మాది, మీకు సంతోషం లేదు. మీ గాంధీ సంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబరాలలో ఎవరు ఆత్మాభిమానంతో వాళ్ళు సొంతగా సంతోషంగా ఎవరు కూడా డాన్స్ చేయట్లేదు. వాస్తవాలు ఒక్క నిమిషం, మీకు ఇందాక టైం ఇచ్చాను. ఆయన వర్షన్ ఎందుకు చెప్పనివ్వండి దయచేసి. ఒక్క నిమిషం ఆగండి. ఆయన పాయింట్ చెప్పనివ్వండి, తర్వాత మీరు డిఫెండ్ చేసుకోండి. నిజంగానే చాలా వీడియోలు బయటకు వచ్చాయి, ఇవన్నీ వాటికి ఏం చెప్తారు? మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అక్కడికే వస్తున్నా. సి లిజన్, నేను ఏమంటున్నాను, నిన్న కౌంటింగ్ జరిగింది, సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. ఓకే, నేనేమంటున్నా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎలక్టరల్ ప్రాసెస్. ఓకే, మీకేమైనా అభ్యర్థనలు ఉంటే 6 నెలల వరకు మీ దగ్గర టైం ఉంది. కోర్టుకి పోండి, ఎలక్షన్ కమిషన్ వినట్లే కదా మీ మాట. కోర్టుకి పోండి, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి పోండి, ఫైల్ చేయండి, సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఇవ్వండి. మీరు అభ్యర్థులు మీ కోర్టులకు తేల్చుకోండి స్వామి, ఎవరు వద్దంటున్నారు చెప్పండి. వెళ్తాము, దాంట్లో తప్పేముంది, ఖచ్చితంగా వెళ్తాము. ఇప్పుడు జరిగింది అదే కదా, మేము లీగల్గా ఏం ఫైట్ చేయాలి, అది ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులో మీరు ఏం చేసిండ్రు, దాని విషయంలో ఎవరు వెళ్ళాలనుకున్నారు కదా, మేము వెళ్ళినాం కదా, ఖచ్చితంగా వెళ్తాం. మీకు అలవాటు కాబట్టి పోండి మీరు. నుమన్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి, నేను ఈ పాయింట్ ఒకసారి క్లారిటీ తీసుకుంటాను, అలాగే ఉండండి. విజయ్ గారు, సో వర్షన్స్ వింటున్నారు, దొంగ ఓట్లు పడ్డాయి, వీడియోలు ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీళ్ళు మా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటుంది. ఏంటి అసలు నిజంగానే ఈ విషయంలో జరిగినాయంటారా? ఒక్క నిమిషం చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదండి, రాహుల్ గాంధీ కూడా మరి ఇదే సూత్రం చెప్తున్నారు. ఆయన కూడా కోర్టుకు పోవాలి, కోర్టుకు పోకుండా బీఆర్లు ఇవన్నీ ఏం చేశారు మరి? అది వెబ్ కాస్టింగ్ బయట పెట్టమని డిమాండ్ అదే కదా, లోపల వీడియోలు ఎలక్షన్ కమిషన్ తీస్తున్నటువంటి వీడియోలు బయట పెట్టమని రాహుల్ గాంధీ ఇప్పుడు నుమన్ గారు అంటున్నది ఏదైతే ఉన్నదో కోర్టుకు పోండి అని, మరి మీరు కూడా కోర్టుకు బీహార్ లో కోర్టుకు పోండి, పార్లమెంట్ ఎన్నికల విషయంలో కోర్టుకు పోండి. మరి రాహుల్ గాంధీ దొంగ ఓట్లు ఉన్నాయని అబద్ధం చెప్తుంటే ఇక్కడ వీళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ చెప్పేది కూడా అదే. ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛంగా నిర్వహించింది, పతివ్రతలాగా నిర్వహించిందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ వరకు. మరి అదే పతివ్రతగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మరి బీహార్ లో దేశవ్యాప్తంగా బీజేపీ అనుబంధ సంస్థ అయిందా? అది దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న చోట ఎన్నికల కమిషన్ ఒక తీరుగా, అధికారం లేని చోట ఇంకో తీరుగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. దానికి సమాధానం నూమన్ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా. విజయ్ గారు, కెన్ ఐ ఆన్సర్ దిస్? చెప్పండి. Okay. So let us understand both the General Assembly election and bipoll. Okay, these are the two different. Okay, that you cannot compare a General Assembly election with a bipoll. Okay, General Assembly చెప్తారు. ఒక నిమిషం ఆయన చెప్పాక మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎలక్షన్ జరిగిన తీరు మీరు ఒక్కసారి చూస్తే అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక ఎక్సర్సైజ్ తీసుకొచ్చిండ్రు. ఆ ఎక్సర్సైజ్ ద్వారా 68 లక్షల ఓట్లని తొలగించిండ్రు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డిలీషన్ ఆఫ్ ఓటర్స్ లేదు. వారు ఓన్లీ డెత్ ఓటర్ ని మాత్రమే డిలీట్ చేయాలా? మైగ్రెంట్ ఓటర్ ఉంటే వారిని కొత్త ఓటు ఎక్కడైతే మైగ్రేట్ అయినరో అక్కడికి షిఫ్ట్ చేయాలా? వారు 68 లక్షల మంది చనిపోయినరా? మీకు ఇంకో విషయం చెప్తాను సునీత గారు, ప్లీజ్ ప్లే దిస్, పే అటెన్షన్ టు దిస్ కైండ్లీ. చెప్పండి. కైండ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చిన రోజు 4,42,7,42,00,000 ఓట్లున్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు ఒక్కసారి ఫార్మల్ నోటిఫికేషన్ మీరు చూడండి. రిజల్ట్ వచ్చిన రోజు నిన్న 7,45,00,000 ఓట్లు పోల్ అయ్యాయని చెప్పింది. మీకు 3 లక్షల ఓట్లు కొత్త ఓట్లు ఎక్కడ నుంచి వచ్చినాయి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 94% కంటే ఎక్కువ పోలింగ్ అయితే ఇది రూల్ బుక్ తెలియని వారికి మీ ద్వారా మీ ప్రేక్షకులకి అక్కడ ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల విజయ్ కుమార్ గారికి తెలియజేసుకుంటున్నా, 94% కంటే ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ అయితే రీఎలక్షన్ జరగాల. ఇది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. విజయ్ గారు దీనికి ఏం చెప్తారు? రూల్ బుక్ కూడా నేను చూపిస్తా. విజయ్ గారు రూల్ బుక్ చూపిస్తా అంటున్నాను నేను మీకు. ఒక నిమిషం నుమాన్ గారు, మీరు చెప్పిన దానికి నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. విజయ్ గారు మీరు చెప్తున్నాయి అని మరి మీరు కూడా కోర్టుకు పోండి. మరి అప్పుడు ఏం చేసింది? సేమ్ ఈడ కూడా అదే కదా. మాట్లాడకండి. నేను చెప్పిన దాంట్లో తప్పుందా చెప్పండి మీరు. మేము చెప్తున్న దాంట్లో తప్పుందా? ఇప్పుడు మేము చెప్తున్న దాంట్లో తప్పుందా చెప్పండి. మీరు మేము చెప్పిన దాంట్లో తప్పుందా చెప్పండి. నోమన్ గారు వస్తుంటారు మీరు మధ్యలో ఏంటంటే ఉన్న విషయం చెప్తున్నా. ఒక్క నిమిషం నుమాన్ గారు, ఆయన పాయింట్ ఒకటి ఏం చెప్తున్నారంటే, సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో నెగ్లెక్ట్ చేసిందా, మీరు కోర్టుకు వెళ్ళండి మీరు ఏ రకంగా చెప్పారు. విజయ్ గారు కూడా మీకు అదే పాయింట్ మీకు బూమ్రాంగ్ అవుతుంది, ఇక్కడే మీరు కూడా వెళ్ళొచ్చు కదా కోర్టులకి అని చెప్పేసి వాళ్ళ వర్షన్. బరాబర్. ఎస్, కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఆశ్రయిస్తాం. విజయ్ కుమార్ గారు ఆశ్రయిస్తారు. మీరు ఒక్క నిమిషం ఎక్కడైనా సరే 100% పోలింగ్ అవుతుందా అండి? మీరు చెప్పండి, 100% పోలింగ్ అవుతుందా? వాళ్ళు డేటా ఎంత చెప్పినండి? బీహార్ లో 67% చెప్పిందండి, 67%. కానీ నిన్న ఓటు యూ ప్లీజ్ పుల్ అప్ దట్ నెంబర్ 7,45,00,000 అని చెప్పేసి తేల్చిండ్రు. 94% కంటే ఎక్కువ పోలింగ్ అయితే రీఎలక్షన్ జరగాల. నేను కాదు చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయి. సుమాన్ గారు మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోండి, మీరు చూడండి గత చరిత్రలా చూడండి ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించింది, ఎంత స్ట్రిక్ట్ గా. ఉప ఎన్నికల సందర్భంలో తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సందర్భంలో ఈడీ దాడి చేసింది, సిబిఐ దాడి చేసింది. అదే విధంగా ఆఫీసు ఏమాత్రం ఆరోపణ వచ్చినా ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. ఏమాత్రం వచ్చిన ఎన్నికలను కూడా వాయిదా వేసిన ఉప ఎన్నికను 4 నెలలు వాయిదా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఇన్ని కంప్లైంట్లు ఉన్నా ఈ రకమైనటువంటి జరుగుతున్నాయని ఎన్నికల కమిషన్ చూసినా, పర్యవేక్షణ కండ్లారా చూసినా, 150 డ్రోన్లు పెట్టి చూసినా యాక్షన్ తీసుకోలేదు. మీకు బీహార్ లో ఏ రకమైనటువంటి నొప్పి జరిగిందో, ఏ రకమైనటువంటి అన్యాయం జరిగిందో, ఏ రకమైనటువంటి వివక్షతో ఎన్నికల కమిషన్ వ్యవహరించిందో, ఇక్కడ ఐడి కార్డులు కూడా బయటపడ్డారు కదా, దొంగ ఐడి కార్డులు. అదే రకంగా బై ఎలక్షన్ ఇక్కడ జరిగింది అనేది నేను అంటున్నాను. నేను ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది అనేది రాహుల్ గాంధీ చెప్పిందే చెప్తున్నాను. మీరేం చెప్తున్నారు? ఇక్కడ మంచిగా పతివ్రత లాగా వ్యవహరించింది ఎన్నికల కమిషన్, బీహార్ లో మాత్రం వేరే తీరుగా వ్యవహరించింది అంటున్నారు. ఇది మీ డబుల్ స్టాండర్డ్. ఎలక్షన్ కమిషన్ విషయంలో మీరు డబుల్ స్టాండర్డ్ ఉండొద్దు. మీరు వినండి విజయ్ కుమార్ గారు, నేను ఏమంటున్నానంటే, బై ఎలక్షన్ ఇస్ నథింగ్ అండి. వాళ్ళు గెలిచినా మేము గెలిచినా ఇది ఒకటే సీట్, అయితే ప్రభుత్వాలు ఏం మారవు. ప్లీజ్ అండర్స్టాండ్. నో విజయ్ కుమార్ గారు, ప్లీజ్ మీరు ఒక ఇంటెలెక్చువల్, ప్లీజ్ అండర్స్టాండ్. భారతదేశంలో ఈ రోజు ప్రజాస్వామ్యం చాలా డేంజర్ బెల్స్ లో ఉంది. నేను అనేది అది, దాని గురించి మనం మాట్లాడాలా. ఒక రాష్ట్రంలో 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే 204 సీట్లు గెలుస్తున్నారు అని అంటే ఏంటండి ఇది? ఆశామాషి అండి. ఫర్గెట్ అబౌట్ జూబ్లీ హిల్స్ అండి ఫర్ ఎ మినిట్. ఐ డోంట్ కేర్ అబౌట్ జూబ్లీ హిల్స్. You have to talk about the democracy. You have to talk about the democratic values. ఒక నిమిషం ఆగండి. పాయింట్ కి సబ్మిషన్ ఉందంట గౌతమ్ గారు. నోమన్ గారు, మీ మాటతోని నేను 100కు 1000% అంగీకరిస్తాను సార్.
బీహార్లో ఏదైతే మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారో, మీరు బీహార్లో ఏదైతే ఓట్ చోరీని వ్యతిరేకిస్తున్నారో, మీరు బీహార్లో ఏదైతే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అని చెప్పేసి అని అంటున్నారో, మొత్తం దేశవ్యాప్తంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి మీరు ఎంతైతే బలంగా కోరుకుంటున్నారో, మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడ అదే కోరుకుంటున్నాము. ఒక్క ఎలక్షన్ వలన మీరు వినండి నోమన్ గారు, నేను మీకు బైపోల్ వలన మీకు వచ్చే కొమ్ములు లేదు, పడిపోయే గవర్నమెంట్ కాదు. మాకు ఈ బైపోల్లో గెలవడం వలన కొత్తగా 2 కొమ్ములు మొలిచేది లేదు. ఒకవేళ ఓడిపోతే మాకు ఆ కొమ్ములు ఇరిగిపోయేది లేదు. కానీ ఫ్రీ అండ్ ఫ్రాంక్ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఇక్కడ మీరు ఎందుకు వ్యవహరించలేదు? ఓట్ చోరీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నప్పుడు మీరు అదే ఓట్ చోరీ ఇక్కడ చేస్తే మీకు శాంటిటీ ఉంటుందా? మీ రాహుల్ గాంధీ గారు, మీ నాయకులే దేశవ్యాప్తంగా ఇటువంటి దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలో, ఒక ఉద్యమంగా నడుపుతున్న సమయంలో, కాలుకు బలపం కట్టుకొని దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో ఈ పని చేసిందే అని చెప్పేసానంటే మీకు ప్రజలు నమ్ముతారా? శ్రేణులు నమ్ముతాయా? ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు రేపు కాంగ్రెస్ వచ్చిన ఇదే పరిస్థితి అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉందా లేదా? ఈ రకంగా వివరిస్తే మీ మీద సంతృప్తి వ్యక్తం చేసే ప్రజలు ఉంటారా? మీరు చేసే పోరాటానికి గురువింద గింజ సూక్తులు వర్తిస్తాయా లేదా? మీకు నల్లగా ఉందని చెప్పేసి మేం చెప్పాలనా? మీరే అరే నల్లగా ఉంది కాబట్టి దీన్ని ఎర్రగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్న మీరు మళ్ళీ ఇక్కడ నల్లది అట్టనే ఉండాలి, ఎర్రగా మాత్రం పరాయి వాళ్ళు మారాలి అని చెప్పేసి అంటే ఎట్లా అవుతుంది కరెక్టు? మీరు వాస్తవం చెప్పండి. మీరు దొంగ ఓట్లు ఇక్కడ వేయకపోతే మీకు మాతో సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ మీరు ఓట్ చోరీ చేయకపోతే మా సపోర్ట్ మీకే ఉంటుంది. ఇక్కడ కనుక మీరు అంటే ఆటలలో తీసుకొచ్చి జనాల్ని ఫేక్ ఓట్లు వేయించకపోతే, రిగ్గింగ్ చేయకపోతే మా సపోర్ట్ మీకే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించే దాంట్లో మీరున్నారు, మీకు మేము సపోర్ట్ చేస్తాం. అంతేందుకండి 42% మీరు బీసీ రిజర్వేషన్స్ మీరు ప్రవేశపెడితే అసెంబ్లీలో మేము సపోర్ట్ చేయలేదా? బెంగళూరులో ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో ఒక ప్రతిపాదన పెడితే దానికి సపోర్ట్ చేస్తూ మా కేటీఆర్ గారు మాట్లాడలేదా? మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు? అనేక ఉదాహరణలు ఉన్నాయండి. మీరు మమ్మల్ని బుల్డోజ్ చేస్తున్నారు కానీ మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని బుల్డోజ్ చేయలేదు. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినాము, నీతిని నీతిగా మాట్లాడినాము, నిజాయితీని నిజాయితీగా మాట్లాడినాము. మిమ్మల్ని ఎక్కడ వెనుకేసుకురావాలి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎక్కడ డిఫెండ్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించాలి, ప్రతి విషయంలో మాకు ఒక ప్రతి విషయంలో ఉంది. మీకు మాత్రం ఒకటే ఉంది, అధికారంలో ఉండాలి, అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పి ముందుకెళ్ళాలి మాత్రం ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజా అనుకూలమైన వ్యవహారం మాత్రం లేదు. గౌతమ్ గారు, ఏదేమైనా సరే అయ్యిందేదో అయ్యింది, సరే మీరు పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ విషయాలన్నీ పక్కన పెట్టినా ఇదే సపోర్టు ఇప్పుడున్న గవర్నమెంట్ కి బీఆర్ఎస్ నుంచి ఉంటుందా? బీసీ విషయంలో కానీ ఇంకా ఏదైనా అంశంలో కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి సపోర్ట్ ఉంటుందా? అండ్ ఇంకొకటి, నిన్న రేవంత్ రెడ్డి ఒక కమెంట్ అయితే వేయడం జరిగింది. కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్ ముందుకు హరీష్ రావు అసూయ కూడా తగ్గించుకోవాలి ఇవన్నీ చెప్పేసి కమెంట్లు చేస్తారు. దానికి ఏమంటారు? మేడం, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అంటే ఆ పదవికి నేను గౌరవిస్తాను కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం నేను గౌరవించాను. ఎందుకు చెప్పనా? ఆయన మాట్లాడే మాటలకు ఎక్కడ కూడా పొంతన ఉండదు, ఎక్కడ కూడా పొంతన ఉండదు. ఏ విషయమైనా తీసుకోండి మీరు, ఎక్కడ పొంతన ఉండదు. ఈ రోజు ఒకటి చెప్తారా, తెల్లారి ఇంకోటి మాట్లాడతారు. అదే విషయాన్ని ఖండిస్తూ ఆయనే మాట్లాడతాడు. మీరు చెప్పండి, మన హైదరాబాద్కి ఒకటే మాట, నేను పోను. నిన్న ఎలక్షన్స్లో ఆయన ప్రచారం చేసిన దాంట్లో మేము హైదరాబాద్ సిటీని డెవలప్ చేయడం కోసం వరదలు రాకుండా, ఒకవేళ వరదలు వస్తే కూడా ఆ మొత్తం నీరంతా ఇంకిపోయేటట్లు కదా ఒక్కొక్క దగ్గర మొత్తం రోడ్ల మొత్తం కూడా 15 లక్షల నుంచి 20 లక్షల లీటర్లు ఇంకిపోయే విధంగా మేము బావులు దవ్వినామని చెప్పేసి అన్నాడు. ఎక్కడుంది చూపెట్టండి, ఇది ఎక్కడ ఉందో చూపెట్టాలి. అంటే మేమంటే బీఆర్ఎస్ వాళ్ళని గుడ్డిగా మాట్లాడతాము, తప్పుగా మాట్లాడతాము, తప్పుగా అర్థం చేసుకుంటాం. జర్నలిస్టులు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు కదా, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కదా, ఎక్కడ బావులు తప్పి ఎక్కడ ఇంకిపోయేటట్టు చేసినారు? ఒకవేళ అయితే మొన్న జరిగిన వరదలలో మొత్తం మూసినంత వదిలిపెట్టి ప్రజా జీవితాన్ని ఎందుకు చిన్నాభిన్నం చేసినారు? అదే ఇంకిపోయేటివి కదా. మరి మూసికి ఎందుకు వచ్చినాయి? మూసిలో ఎక్కువ అయినాయని చెప్పేసి ఎందుకు నువ్వు గేట్లు తెరిచినావు? ఎప్పుడూ మూసి గేట్లు తెరవని చరిత్ర ఈ రోజు తెరిచి మూసి ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం కాదా ప్రజా జీవితాన్ని నాశనం చేసింది, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసింది, భయభ్రాంతులకు గురి చేసింది? అంటే నేను ఒకటి కాదు, చాలా విషయాలు. మా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే 2023 మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మమ్మల్ని గల్లా పట్టుకొని అడగండి అని చెప్పేసి మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు అదే మాట్లాడితే మేము అడిగితే ఏమంటాడంటే, మా దగ్గర డబ్బులు లేవు, 18,500 కోట్ల తప్పితే మా దగ్గర ఒక్క రూపాయి లేదు, అడిగితే ఎవడు అప్పియట్లేదు, ఢిల్లీకి పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోవడానికి వచ్చిర్రని చెప్పి
ఇవే అండి ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అదే నేనేమంటున్నానంటే ఇవి ఈ రోజు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ రోజు బైపోల్ ఎలక్షన్ ని ఒక సవాలుగా స్వీకరించింది రేవంత్ రెడ్డి, మేం కాదు. మంచిది కాదంటారా? మంచిదే కదా, మంచిది కాదు. ఒకవేళ బైపోల్లో ఓడిపోతే ఆయన సీటుకు, ఆయన ఆధిపత్యానికి ఈ రోజు ఎసరు వచ్చేది కాబట్టి ఆయన అబద్ధాలు చేసి, రిగ్గింగ్లు చేసి, రౌడీజాన్ని ప్రోత్సహించి దొంగ ఓట్లతో గెలిపించింది. అందుకే ఆయన ఏం చెప్తారు, ఏ రకంగా మీరు సపోర్ట్ చేస్తారు ఈ అంశాలకి? ఏదైతే బీఆర్ఎస్ మిత్రులు గౌతమ్ గారు మాట్లాడారో, నేను ఒకటే విషయం నేను చెప్తున్నానండి. మీరు ఎన్ని ప్రాపగెండాలు చేసినా సరే, ఓకే, మీరు ఎటువంటి రాష్ట్రాన్ని మీరు అప్పుల ఊబిలోకి నెట్టిందో ప్రజలందరూ చూసినారు కాబట్టి నేను వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. గౌతమ్ గారు ప్లీజ్, మీరు ఇట్లా నేనేమంటున్నా అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఏదైతే మేము చేస్తున్నామో 100% ప్రజలందరూ చూసిండ్రు కాబట్టి నేను ముందు నుంచి చెప్తున్నా, ఇది రెఫరెండం అని చెప్తున్నా. నేను 2 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసినాం కాబట్టి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద టైం అయిపోయింది కాబట్టి ఆ 40% ఆఫ్ టైంలో 40% ఆఫ్ పనులు జరిగినా లేవా అని చెప్పేసి బేరీజ్ వేసుకుని ప్రజలు వేసినటువంటి ఓటు జూబ్లీహిల్స్ ఓటు 100% ఇక్కడ ప్రజలు సర్టిఫై చేసిండ్రు కాబట్టి, ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి ప్రజలు మాకు ఓటు వేసిండ్రు. ఉచిత బస్సు అందుతుంది కాబట్టి ప్రజలు మాకు ఓటు వేసిండ్రు. సన్న బియ్యం అందుతుంది కాబట్టి ప్రజలు మాకు ఓటేసిండ్రు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అందుతున్నాయి కాబట్టి ప్రజలు మాకు ఓటేసిండ్రు. 500కి ఎల్పిజి సిలిండర్ ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు ఓటేసిండ్రు. ఒక సబ్మిషన్ ఉందంట, అసలు అప్పుల గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి గౌతమ్ గారు రిక్వెస్ట్. దాని గురించి ఒకసారి, టైం తక్కువ ఉందండి, ఏ సైన్ ఇస్తారు చెప్పండి నుమన్ గారు. నేనేమంటున్నాను అని అంటే, ఇది రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసిండ్రు కాబట్టి. మేం కాదండి, అధికారంలో ఒకవేళ పొరపాటున మళ్ళా బీఆర్ఎస్ వచ్చుంటే ఈ గడ్డు పరిస్థితులు అప్పుడు కూడా ఉండేవండి. మీరు అర్థం చేసుకోండి, మేమేదో కొత్తగా సృష్టించింది కాదు ఇది. యూ హావ్ టు అండర్స్టాండ్. అప్పులు మీరు కొత్తగా ఎంత చేశారని చెప్పేసి అడుగుతున్నారు. వారు ఒకవేళ థర్డ్ టైం మీరు ఎంత చేస్తారు, వాళ్ళు ఎంత చేస్తారు, వారు ఒకవేళ థర్డ్ టైం కలిసినా ఇదే పరిస్థితులు ఉండేవండి. నేను అదే మాట్లాడుతున్నాను. నేను మీకు అంటున్నారో 2020 ఫ్లాట్స్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే మనకి జిహెచ్ఎంసీ పరిధిలో తీవ్ర నష్టం జరిగిందో, ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, అది జరగకూడదు, భావి తరాలకి మేలు జరగాల అనే ఏకైక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలని తప్పుపట్టడం మంచి పద్ధతి కాదు. ప్రజలు ఆల్రెడీ నిన్న సమాధానం చెప్పిండ్రు. సరే, మీరు వేరే రీజన్స్ చెప్పుకోవచ్చు, మీరు బ్లేమ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఆశ్రయించండి. మీకు అక్కడ రిలీఫ్ దొరికితే వెరీ గుడ్, లేకపోతే కోర్ట్స్ నిర్ణయిస్తారు. న్యాయస్థానాలు దాని గురించే ఉన్నాయి. మేము మాత్రం 100% బీహార్ లో కోర్టుకి పోతున్నాము. 200% కోర్టులో మాకు రిలీఫ్ వస్తుందని చెప్పేసి మేము నమ్మకం. కోర్టులో రిలీఫ్ రాకపోయినా మరొకసారి చెప్తున్నా, నేను మీలాంటి వారు, మేడం సునీత గారు, మీరు, భరత్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది జర్నలిస్ట్ అండ్ ఆల్ ద సివిల్ సొసైటీస్, ఆల్ ది ఇంటెలెక్చువల్ పీపుల్, we need to discuss about the democracy in India, and this is not good. With the folded hands I'm telling, because elections conduct చేయకూడదండి. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ బీఫామ్ ఇచ్చేతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేయాలండి, మేమే గెలుస్తున్నామని చెప్పేసి. ఎందుకండి మెషినరీ ఎందుకు? ఓకే అండి, డన్ అండి. విజయ్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అండ్ ఇంకొకటి, బీజేపీ గురించి మాట్లాడుకున్నా కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. సో ఓవరాల్ గా మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ప్లీజ్ కంక్లూడ్. ఓవరాల్ గా ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎన్నికల కమిషన్ వైఫల్యము, అదేవిధంగా ఎంఐఎం కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంఐఎం బీహార్ లో బీజేపీ బి టీం అన్నటువంటి దాంతో ఇక్కడ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నటువంటి అంశం. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు, ఒక రకమైనటువంటి పరిపాలన వ్యూహం లేదనేది, రాజకీయ వ్యూహం లేదనేది కనిపిస్తుంది. ఈ వైఫల్యాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అవకాశవాదంతో వ్యవహరించడం వల్లనే ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి పక్కకు జరిగేటువంటిది, రాజకీయ నుంచి పక్కకు జరిగేటువంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. 10 seconds అండి గౌతమ్ గారు, మీరు కంక్లూడ్ చేయండి, మీ పాయింట్ ఏంటి? చాలా పెద్ద సమయం అండి, మనం 15 నిమిషాలు లేట్ గా మొదలుపెట్టినాం. చెప్పండి నోమన్ గారు. ఉన్నారా లైన్ లో? ఉన్నారు. నోమన్ గారు, మేము చేసిన అప్పెంత సార్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం?
మేము చేసిన అప్పు మేము 14 నుంచి 23 దాకా. ద మూమెంట్ మీరు గవర్నమెంట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు 6,70,000 crores ఈజ్ ది డెట్ దట్ ఈస్ ఆన్ ద తెలంగాణ. ఆఫ్ బారోయింగ్స్ లేకపోతే మరొకటి ఆ డీటెయిల్స్ మొదలు పోవాలంటే నేను ఆ పేపర్ తీసుకొని చదువుతాను. 6,70,000 దాకా ఉన్నాయి కదా. మీరు ఏ బేస్ అయిపోయినాయి కాబట్టి నేను చెప్తాను. ఒక్క నిమిషం మేడం. మేము వచ్చే నాటికి మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అప్పు వాటా ఎంతనంటే 77,333 కోట్ల రూపాయలు అప్పు వాటా ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చింది. అదే విధంగా మేము అంతిమంగా వినండి, అవునా కదా? మీరు నేను మీకు లెక్కలు తీసుకోండి. అయితే అధికారికంగా లెక్కలు తీసుకోండి, నేను కూడా లెక్కలు తీసుకొని చెప్తున్నా. మా మొత్తం లెక్కలు కూడా 3,52,000 కోట్ల రూపాయలకు తప్ప మేము ఎక్కువ చేయలేదు. ఇది బడ్జెట్. ఆ బడ్జెట్ ద్వారా 1,20,000 కోట్ల రూపాయలు మేము తీసుకున్నాం. ఈ మొత్తం 4 లక్షల చిల్లర బడ్జెట్ లో నుంచి ఈ 77,000 కోట్ల తీసుకుంటే సుమారు 260 దగ్గర నుంచి 360 మధ్యలో ఉంటది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈసారి డీటెయిల్ గా టైం అయిపోయింది కాబట్టి డీటెయిల్ గా ఇంకోసారి మాట్లాడుకుందాము. ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. త్రూ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఎలక్షన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన లెక్క ప్రకారమే చెప్తున్నా. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక మాత్రం ఈ ఎన్నికలో కాంగ్రెస్